So, chapter number 1 in GST, CMA enter or CA enter. CA enter వాళ్ళకు కూడా సేమ్ అదే. చాప్టర్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ టు GST. అంటే అసలు GST అంటే ఏంటి, ఓవర్వ్యూ. అసలు ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటాం మనం ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ వై ద ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్, పర్పస్ ఆఫ్ ట్యాక్స్, ఇది ఫస్ట్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్, direct tax versus indirect tax. What is the difference between direct tax and indirect tax? In the meanwhile, we are learning the meaning of direct tax and also meaning of the indirect tax and the difference between the both direct and indirect taxes. Next one, what are the features of direct tax? Indirect tax. Indirect tax features enti, qualities of features, characteristics enti, ఇది నేర్చుకుంటాం. Next one, need of GST. Of course, there is a problems in the old GST system or old indirect tax system. A GST or indirect tax system లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేయడానికి they have implemented the GST. అది need. Next one, concept of GST. How the GST working in India? So we have a dual concept, CGST, SGST. Both central and state have a equal power. So what is the concept of GST and what is IGST? And what is the legal framework? So origin of GST ఎప్పటి నుంచి, date, what is the date of origin of GST? 17 benefits of GST. So what are the benefits of GST? Next one, constitutional provisions. So where the power and who makes the law and who approves the law, GST council. So all those things. Next one, framework of GST, how GST works. These are the things we are going to learn in this chapter. First one, what is the first one? Meaning of tax. Tax is a financial burden upon individual. For example, మీరు ట్యాక్స్ పే చేస్తున్నారా? చేస్తున్నారు, GST పే చేస్తున్నారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తుంటే ఇది ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ది ఎవరి మీద అమ్మా? ఇండివిజువల్ మీద. ప్రాపర్టీ మీద, ప్రాపర్టీ ట్యాక్స్. గూడ్స్ ఆర్ సర్వీస్ మీద, వీటన్నిటి మీద పే చేసేదే ట్యాక్స్. సో వాలంటరీనా కంపల్సరీనా? ఇట్స్ అ కంపల్సరీ. మీకు ఇష్టమైతే పే చేసేది కాదమ్మా, మీరు కంపల్సరీ పే చేయాల్సిందే. ఎన్ఫోర్స్మెంట్, చార్జ్ బై గవర్నమెంట్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్. సార్ ఫస్ట్ ఎందుకు ఇంపోజ్ చేస్తారు, ఎందుకు ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారు? పర్పస్ ఆఫ్ ఇంపోజింగ్ ట్యాక్స్. ఎందుకు ట్యాక్స్ని, అబ్బాయి ఎవరు నన్ను బయటికి వెళ్ళి కొనుకోమ్మా, హెల్త్ బాగాలేదనుకుంటా. రైట్. పర్పస్ ఆఫ్ ఇంపోజింగ్ ట్యాక్స్. ఎందుకు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు? ఎందుకు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారమ్మా? డెవలప్మెంట్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు వేయాలి, డబ్బులు కావాలా అవసరం లేదా? ఒక ఫ్లైఓవర్ వేయాలి, డబ్బులు కావాలి. ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి, డబ్బులు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అన్నిటికీ డబ్బులు కావాలి. వీటితో పాటు ఎడ్యుకేషన్, హెల్త్, శానిటైజేషన్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఉండాలా అవసరం లేదా? బేసిక్ నెసెసిటీస్. అట్ ది సేమ్ టైం సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్. అంటే ఏంటి సార్? వాట్ ఆర్ ద సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్? వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మ, పథకాలు. సమ్మఒడి పథకం, నవరత్నాలా అన్నీ ఇస్తారా? ఓకే ఓకే, స్కీమ్స్ అన్ని కలిపి. ఓకే ఓకే, ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క రత్నం, నవరత్నాలు. ఓకే ఓకే, అండర్స్టాండ్. ఇంకా నవరత్నాలు అంటే నిజంగానే ఇస్తారేమో అనుకున్నా. సరే రైట్, సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్. సో తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది, మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ చూసాం, పర్పస్ ఆఫ్ కలెక్టింగ్ ట్యాక్స్ చూసాం. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటమ్మా? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మినిమం ఈ పదాలు బ్రెయిన్లో పెట్టుకున్నామ్మా, దాని తర్వాత దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకోండి రివిజన్లో. ఫస్ట్ వన్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్సిడెంట్ ఒకరిపేదే ఉంటుంది, ఇంపాక్ట్ కూడా ఒకరిపేదే ఉంటుంది. బోత్ ద ఇన్సిడెంట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ది సేమ్ పర్సన్. నెక్స్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్సిడెంట్ ఒక పర్సన్ మీద ఉంటుంది, ఇంపాక్ట్ వేరే పర్సన్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షాప్ కీపర్ హ్యాస్ టు పే ది ట్యాక్స్ టు ది గవర్నమెంట్, బట్ హూ ఈజ్ యాక్చువల్లీ పేయింగ్ ద GST? కస్టమర్. ద బర్డన్ ఈజ్ ఆన్ ది కస్టమర్, బట్ ద పేయింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ది షాప్ కీపర్ టు ది గవర్నమెంట్. ఇలా డివైడ్ అయిపోతుంది. షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏది ప్రోగ్రెసివ్ నేచర్, ఏది రిగ్రెసివ్ నేచర్?
Excellent. Direct tax is a progressive nature. For example, you are the person, you are earning only 2 lakh rupees per annum. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా ఉండదా? నో, 2 lakh rupees ఉండదు. 2,50,000 వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది. అంటే మీరు ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అక్కడ ట్యాక్స్ రేట్ కూడా ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. అంటే చిన్న వాళ్ళకి తక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి తక్కువ ట్యాక్స్, ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్. సో పేదవాళ్ళకి తక్కువ ట్యాక్స్ ఉంటుంది, అసలు ఉండదు. రిచ్ వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీ, ఎవరు కొన్నా సరే ఆ సోప్ మీద జిఎస్టీ ఒకటే ఉంటుంది. మీరు కొన్నా ఒకటే జిఎస్టీ. ముఖేష్ అంబానీ గారు వెళ్ళి సోప్ కొన్నా సరే అదే జిఎస్టీ. రిగ్రెట్స్, డిఫరెన్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కి ఎగ్జాంపుల్ జిఎస్టీ. జిఎస్టీ ఫుల్ ఫామ్ సో ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అసలు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫీచర్స్ ఏంటి? So we have already discussed some of the features. It is a main source of revenue. ఒకప్పుడు ఎర్లియర్ డేస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అమ్మ. జిఎస్టీ అనేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది అంతే ఉండదు. బట్ ఇప్పుడు 50% ఆఫ్ ఇండియన్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ జిఎస్టీ. 50% మేజర్ సోర్స్. నెక్స్ట్ వన్, ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈస్ ద ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ వన్, షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్. One person is liable to pay GST and another person is responsible to pay to the government. Burden is on the customer, but the paying to the government is the shopkeeper. Next one, no perception of direct pinch. Direct pinch ఉండదు. అంటే if you ask some of the people, మీరు కొంతమందిని వెళ్ళి అడగండి, మీరు ట్యాక్స్ పే చేస్తున్నారా అంటే లేదు, నేనేం పే చేయట్లేదు అంటారు. ఎస్పెషల్లీ ఇన్ ద విలేజెస్. బట్ ఇండైరెక్ట్లీ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్. సరే, ఇన్ఫ్లేషనరీ. సార్ జిఎస్టీలో ఇన్ఫ్లేషన్ కూడా వస్తుందా? ఎస్, జిఎస్టీ ఈజ్ ఆన్ ది రేట్ ఆర్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీస్. ఒకవేళ ఆ రేట్ ఇంక్రీజ్ చేస్తే ఏది కూడా ఇంక్రీజ్ అవుతుందమ్మా, జిఎస్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ అ ఇన్కమ్ ట్యాక్స్, స్లాబ్ రేట్ అదే ఉంటుంది. సో అలాంటివన్నీ ఉంటాయి. జిఎస్టీలో ఇన్ఫ్లేషన్ కవర్ అవుతుందా? ఎస్ సార్, కవర్ అవుతుంది. రేట్ మీద వేస్తారు కాబట్టి ఆ రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా జిఎస్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వైడ్ ట్యాక్స్ బేస్. సో యాక్చువల్లీ మీకు జిఎస్టీ అనేది ఒక వస్తువు, ఒక సర్వీస్ మీద అమ్మ మొత్తం ఓవరాల్గా వేస్తామా? అన్నిటినీ టాక్సిబుల్ చేసి కొన్నిటిని ఎలిమినేట్ చేసాం. సెక్షన్ 11 ఎగ్జామ్టెడ్ లిస్ట్ ఉంది, నెగిటివ్ లిస్ట్ ఉంది కొన్ని గూడ్స్, రైట్? నెక్స్ట్ వన్, ప్రమోట్స్ ది సోషల్ వెల్ఫేర్. హౌ? సోషల్ వెల్ఫేర్ ఎలా ప్రమోట్ చేస్తుంది సార్? వెరీ సింపుల్, ద కలెక్టెడ్ జిఎస్టీ ఈజ్ స్పెండింగ్ టు ది పబ్లిక్. నెక్స్ట్ వన్ is a regressive in nature. Of course, they are collecting GST, same GST from the poor people and also same GST for the rich people. Same rate for the both rich and poor. Sir, that is the second question amma. Ee keywords gurtupeట్టుకొని క్వశ్చన్ అడిగినప్పుడు టక్క రాసేయాలి. నెక్స్ట్ వన్, నీడ్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. ఎస్, అవసరమా అంటే అవసరం. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ లో ఫాల్ట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఏంటి సార్ ఆ ఫాల్ట్స్? ఫస్ట్ వన్ ఏంటమ్మా? Cascading effect. What is cascading effect? Tax on tax. We have taken one example. మీకు గుర్తుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అమ్మా. సో ఫస్ట్ వన్, ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. టు ది మ్యానుఫ్యాక్చరర్ ఎక్సైజ్ డ్యూటీ ఇన్పుట్ ఇస్తాను, బట్ రీటైలర్కి హోల్సేలర్కి ఎక్సైజ్ డ్యూటీ నేను ఇన్పుట్ ఇవ్వను, దాని మీద మళ్ళీ వేసేస్తాను వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ మీద అస్సలు అది యాడ్ చేసి దాని మీద కూడా మళ్ళీ నేను వ్యాట్ వేస్తాను. అంటే అక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉందా లేదా? ఎస్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వరు కాబట్టి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఒకే గూడ్స్ ని ఒకే దాన్ని గూడ్స్ కింద చూస్తాను, సర్వీస్ కింద చేస్తాను. అంటే వాట్ వేస్తాను, సేల్స్ ట్యాక్స్ కూడా వేస్తాను, సర్వీస్ ట్యాక్స్. ఎలా సార్? రెస్టారెంట్కి వెళ్ళారు ఇంతకు ముందు, మీకు అక్కడ వాట్ వేస్తాడు గూడ్స్ మీద, సర్వీస్ ఉందని చెప్పేసి మొత్తం వాల్యూ మీద ఇది సర్వీస్ అని ఎంట్రీ ఇచ్చేస్తున్నారని సర్వీస్ ట్యాక్స్ వేస్తాడు. ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, అదేంటి సార్ ఆల్రెడీ వాట్ వేశారు కదా, అది ఆ డిపార్ట్మెంట్, ఇదే డిపార్ట్మెంట్, సర్వీస్ ట్యాక్స్ మాకు కట్టాల్సిందే అంటాడు. అదేంటి సార్? అదంతే. అంటే మీకు చూడండి అక్కడ డబుల్ ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్, నో ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కోర్స్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే, వాట్ సర్వీస్ ట్యాక్స్ ఇంటిగ్రేషన్ లేదు. సర్వీస్ ట్యాక్స్ ఎవరిదమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ది. వాట్ ఎవరిదమ్మా? స్టేట్ గవర్నమెంట్. నో ఇంటిగ్రేషన్. ఇన్పుట్ ఇస్తారా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి? నో సెండ్ వాట్ క్రెడిట్. అమ్మ ఆల్రెడీ పాత వెనకమాలో కట్టిన వాళ్ళది మనం క్రెడిట్ ఇస్తామా సార్ అంటే ఇవ్వం, దాన్ని కూడా కాస్ట్లో యాడ్ చేసి మనం ఛార్జ్ చేస్తాం. నో లోకల్ ట్యాక్సెస్ ఏమైనా ఉన్నాయి, లగ్జరీ ట్యాక్స్ కట్టాను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాను, ఇవన్నీ నాకు ఇన్పుట్ ఇస్తావా? నో, అవి కూడా కాస్ట్లో యాడ్ అవుతాయి. గుర్తుంటుందా? నెక్స్ట్ వన్,
ఏ టాక్సెస్ని జిఎస్టీలో మర్జ్ చేశారు? టాక్సెస్ సబ్మర్జ్డ్ ఇన్ జిఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు ఉందా, జిఎస్టీలో కలిసిపోయిందా? నెక్స్ట్ వన్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ వన్ స్పెషల్ సో కాంట్రిబ్యూటరీ ట్యాక్స్ డ్యూటీ ఎట్ ది సేమ్ టైమ్. కస్టమ్స్ అది నో, ఆల్రెడీ నేను చెప్పాను, కస్టమ్స్ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్కి ఎక్సైజ్ డ్యూటీ వేయలేము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు కాబట్టి దానికి అగెనెస్ట్గా ఏం చేస్తామా, సివిడి వేస్తాం. అర్థమైందా? సో అంతేగాని అది కస్టమ్స్ డ్యూటీ కాదు. అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఏంటమ్మా అది? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. వాట్ విత్ ఇన్ ద స్టేట్ అయితే వాట్ వేస్తాడమ్మా, బిట్వీన్ స్టేట్స్ ఇంట్రా స్టేట్ అయితే ఏం వేస్తాడు, సిఎస్టి. అది కూడా జిఎస్టీలో వచ్చేసింది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సర్చార్జ్ సెస్ కలెక్ట్ చేసేవన్నీ కూడా ఇప్పుడు లేవు, జిఎస్టీలో వచ్చేసినాయి. మా స్టేట్కి సంబంధించి ఏవేవి మెర్జ్ అయినాయమ్మా, వాట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ లాటరీ ఆఫ్ బెడ్డింగ్, లగ్జరీ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. సో మెనీ ట్యాక్సెస్, సర్చార్జ్ అండ్ సెస్ బై స్టేట్ గవర్నమెంట్. ఇవన్నీ కలిపేసేసాడు దేంట్లోకి, ఏది కలపలేదు. ఏమేం కలపలేదమ్మా, కస్టమ్స్, ఆల్కహాల్, టొబాకో. కస్టమ్స్ ఓకే, దట్ ఈస్ ద బిట్వీన్ టూ కంట్రీస్ పాలసీ. మనకి రెండు కంట్రీస్ మధ్యలో పాలసీస్ని బట్టి డిఫర్ అయి ఉంటుంది, అది మనం స్టేట్స్ కూర్చొని డిసైడ్ చేసేది కాదు, సెంట్రల్ డిఫరెంట్ కంట్రీస్తో ఉన్న రిలేషన్ బట్టి డిసైడ్ అయ్యేది. అందుకని అది అవుట్ ఆఫ్ పర్వ్యూ చేస్తారు. వై ఆల్కహాల్? The majority of the income of the state comes from alcohol, and also alcohol is a sensitive matter. It's related to the state matters. At the same time, అది మీకు తెలిసిందే అమ్మా, మన ఆల్కహాల్ని తగ్గించాలన్నా మద్యపాన నిషేధం, అంతే కదా, నిషేధం. అందుకని హనీ తాగి రావాలి. సరిగా పలకండి అమ్మా, ఏంటది, మా మద్యపాన నిషేధం. అవి చేయాలన్నా ఏమన్నా సరే స్టేట్ కంట్రోల్లో ఉండాలి. సో అందుకనే రేట్లు పెంచాలి, బూమ్ బూమ్ అని అవన్నీ. సరే, టొబాకో నాకు తెలీదు, దిస్ ఇస్ జనరల్ నాలెడ్జ్, ఐఎమ్ ఆడిటింగ్ దట్ థింగ్, అందుకని నేర్చుకున్నా. సరే, టొబాకో ఈజ్ ఆల్సో ఆన్ ది స్టేట్ గవర్నమెంట్స్. అండ్ నెక్స్ట్ వన్, సార్ కొన్ని గూడ్స్ ఉన్నాయి సార్, అవి ఎప్పటి నుంచి అంటే అవి నేను జిఎస్టీలో తీసుకురాను అని చెప్పట్లేదు, ఇవైతే నేను తీసుకురాను, నాకు ఒక క్లారిటీ ఉంది. బట్ అవి కొన్ని ఇప్పుడు చెప్పబోయే జిఎస్టీలోకి తీసుకొస్తాను, కానీ టైం పడుతుంది. ఏంటి సార్ అవి? ఏంటమ్మా అవి? పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్. వీటన్నిటిని జిఎస్టీలోకి తీసుకురాలేదు, తీసుకొస్తారంట. ఎవరి డెసిషన్ అది? జిఎస్టీ కౌన్సిల్. ఓకేనా, గుర్తుంటే ఇవన్నీ జిఎస్టీలో ఉన్నాయా లేవా? లేవు. నెక్స్ట్ వన్, కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే మీరు ఈ హోల్సేలర్ నుంచి రీటైలర్ వరకు ఏదైతే వాల్యూ యాడ్ అయిందో దాని మీదే ఉంటుంది జిఎస్టీ. ప్రీవియస్ పర్సన్ కట్టింది ఇన్పుట్ ఇచ్చేస్తాడు, అందుకని దాన్ని కాస్ట్లో తీసుకోవద్దు అంటాడు. చాలా ప్రాబ్లమ్స్ చేసాం మనం. కంటిన్యూస్ చైన్. ఇంతకుముందు వాటిలో ఎక్సైజ్ డ్యూటీ మ్యానుఫ్యాక్చరర్ టు మ్యానుఫ్యాక్చరర్ ఇన్పుట్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎవరికైనా జిఎస్టీ మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే పే చేస్తాడో అది ఎవరికి ఇన్పుట్ ఇస్తాను? హోల్సేలర్ కూడా ఇస్తాను, రీటైలర్ కూడా ఇస్తాను. కంటిన్యూస్ చైన్. బర్డన్, ఫైనల్ బర్డన్ ఎవరమ్మా బేర్ చేసేది? ఆబ్వియస్లీ ఎనీ యాక్ట్, వ్యాట్ అయినా సర్వీస్ ట్యాక్స్ అయినా ఏదైనా సరే కస్టమర్ అల్టిమేట్ బర్డన్ బోర్న్ వచ్చేస్తాడు. సో ఆరిజిన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా ఇన్ 2004 ఎవరమ్మా ఫోర్స్? కేల్కా టాస్క్ ఫోర్స్ సజెస్టెడ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఒక టాస్క్ ఫోర్స్ చెప్పిందంట, ఇండియా వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనే పదం వాళ్ళు తీసుకొచ్చారు. బట్ అప్పట్లో ఎవరమ్మా గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. చూద్దాం, ఇంకా టైం ఉంది అని చెప్పారు. ఇంకా స్టేట్స్ అన్నీ ఇంకా సెట్ అవ్వలేదు, స్టేట్స్ అన్నింటినీ కూర్చోబెట్టాలి. సో అంటే అన్ని స్టేట్స్లో మెజారిటీ ఉండాలి పార్టీకి. బట్ కాంగ్రెస్ మీకు తెలిసిందే అప్పట్లో పొలిటిక్స్ ఎలా ఉంది ఏంటని. Thereafter, April 2010, again, Congress government, Union Finance Minister P. Chidambaram strongly initiated this GST concept, but avaledu. Due to some reasons, they couldn't. 2014, NDA government introduced the GST bill.
అప్పటి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయినాయి, స్టేట్స్ అన్ని కూర్చోబెట్టారు బికాస్ దే హ్యావ్ ఓన్ ద మెజారిటీ. అండ్ ఎప్పుడు వచ్చింది 1/7/2017 జిఎస్టీ కేమ్ ఇన్ టు ఫోర్స్. డేట్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవడం అన్నమాట. 4/2004, 2010, సో 2014, 2017, మోస్ట్లీ 1/7/2017. బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ. ఫస్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్. ఎంటైర్ నేషన్కి సింగిల్ మార్కెట్ లాగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా ప్రొడక్ట్ కొనండి, జిఎస్టీ రేట్ ఒకటే. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే గ్లోబల్ మార్కెట్ కూడా జిఎస్టీ ఎక్కడైతే ఉందో అక్కడ. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఎలిమినేటా రెడ్యూసా? యూస్, ఎందుకంటే కస్టమ్స్ ఉంటే అది యాడ్ చేస్తాను కదా. హలో, చెప్పండి. అవును, నేను పెడతానండి. ఓకే, ఓకే. అమ్మా, బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా అంటే వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చి మీరు ప్రిపేర్ చేయాలి అంటే గూడ్స్ కానీ ఏమన్నా, ఇంతకుముందు ఎలా ఉండేదమ్మా, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ అవన్నీ చూసి భయపడిపోయేవాళ్ళు ఫస్ట్. ఏంటి ఇవన్నీ కట్టాలి, మేము బిజినెస్ చేయడానికి వస్తున్నాం, మీకు ట్యాక్స్లు కట్టడానికి వస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉండేది కాదు, వచ్చేవాళ్ళు కాదు ఇండియాకి. ఇప్పుడు అలా కాదు, సింగిల్ మిస్ కంట్రీలో ఏదైతే జిఎస్టీ ఉందో కూడా ఇక్కడ కూడా అదే. వస్తారా వారా ఇప్పుడు? సో అది నెక్స్ట్ వన్. సో బ్యూయన్సీ ఆఫ్ టు ది గవర్నమెంట్ రెవెన్యూ అంటే ఇంక్రీజ్ అమ్మా. సో బూస్టింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ రెవెన్యూ. చాలా మంది ఇది అవ్వదు అన్నారు, కానీ అయ్యిందమ్మా. ఎందుకంటే కంప్లైన్స్, ఒకప్పుడు చిన్న చిన్న షాపులు జిఎస్టీ కానీ కదా ఏది కట్టేవాళ్ళు కదా, ఇప్పుడు జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కూడా కట్టున్నారు, స్టార్ట్ చేశారు. కాబట్టి చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి షాప్ దగ్గర జిఎస్టీ అని ఉంటుంది, మీకు జిఎస్టీ అని నెంబర్. అందరూ ఆర్గనైజ్డ్ అయ్యారు. సో దానివల్ల కలెక్షన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్. దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో వస్తే. ఫస్ట్ వన్, ఆర్టికల్ నెంబర్ 246A. వాట్ ఈస్ దిస్ 246A? అసలు గవర్నమెంట్కి ఈ లా ప్రిపేర్ చేసే పవర్ ఇచ్చింది ఈ ఆర్టికల్ అమ్మా. ఎవరికి ఇచ్చింది ఆ పవరు? నీకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, పబ్లిక్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిందమ్మా? గవర్నమెంట్కి ఇచ్చింది. సో వాళ్ళు లాస్ క్రియేట్ చేయొచ్చు. ద ఆర్టికల్ గ్రాంట్స్ పవర్ టు ది గవర్నమెంట్ టు మేక్ లాస్. దేని మీదైనా లా ప్రిపేర్ చేసే పవర్ ఇచ్చింది బోత్ ది హౌసెస్కి. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ ఆన్ జిఎస్టీ. ఎవరికి ఇచ్చిందా మా పవర్? సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? ఏంటి ఆర్టికల్ నెంబర్ 246A? బాగా గుర్తుపెట్టుకోవాలి, 246A. ఆ పవర్ యూజ్ చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీ యాక్ట్ అంటే జిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసింది. సో హౌఎవర్ ద ప్రిస్క్రైబ్డ్ గూడ్స్ లైక్ పెట్రోలియం ఎక్సెట్రా, పెట్రోలియం, క్రూడ్, ఏవియేషన్ టైప్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మాత్రం జిఎస్టీలోకి వస్తున్నాయా రావు, తర్వాత వస్తాయి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 269A. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఏంటమ్మా అది? 269A, ఐజిఎస్టీ ఆన్ ఇంట్రా స్టేట్ సప్లైస్. ఒకవేళ ఇంట్రా స్టేట్ సప్లైస్ అంటే ఏది వేస్తాం మనం? ఐజిఎస్టీ. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 279A. ఆర్టికల్ నెంబర్ 270, జిఎస్టీ కౌన్సిల్. ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు పవర్. ఎవరికి ఇచ్చారమ్మా? ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్లో మొత్తం ఎవరు ఉంటారు సార్ అంటే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ మెంబర్స్ కింద ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అమ్మా, ఆర్టికల్ నెంబర్స్ ఒకసారి చెప్పండి. 246A సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంటుంది. 269A, 279 గుర్తుంటుందా? 246, 269. ఓకే, రైట్. ఫ్రేమ్వర్క్ ఆఫ్ జిఎస్టీ. డ్యూయల్ టాక్సేషన్ మోడల్ ఫాలో అవుతున్నాం. డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్. కొంతమంది సెంట్రల్ ఫాలో అయ్యారు, కొంతమంది స్టేట్ పవర్ గా ఫాలో అయ్యారు. మనం మాత్రం సెంట్రల్ స్టేట్ ఈక్వల్ గా ఫాలో అయ్యి డ్యూయల్ టాక్స్ ఫాలో అవుతున్నాం. డ్యూయల్ జిఎస్టీ. ఏంటమ్మా? సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ వన్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. సో మేనర్ ఆఫ్ అవాల్మెంట్ ఆఫ్ ఐటీసీ అంటే ఐటీసీ ఉంటుందా ఉండదా? జిఎస్టీలో ఉంటుంది. ప్రీవియస్ ట్యాక్స్ కట్టింది మనకి ఇన్పుట్ ఇస్తాడు. లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్, సిజిఎస్టీ యాక్ట్, ఎస్జిఎస్టీ యాక్ట్, యూటీజిఎస్టీ యాక్ట్, ఐజిఎస్టీ యాక్ట్ ఇవన్నీ యాక్ట్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్స్ చెప్పుకున్నామా? చూపించాం కదా. ఫస్ట్ 4 ఏమో కేటగిరీ, నెక్స్ట్ ఈస్ ద డిస్క్రిప్షన్. ఇవన్నీ రిజిస్ట్రేషన్. సార్ రిజిస్ట్రేషన్ ఎంత లిమిట్? జనరల్లీ 20 lakhs. సో అవన్నీ చెప్పుకున్నామా? మన షార్ట్ కట్ కూడా చెప్పుకున్నాం.
సో ఎవరికి 10 lakhs, ఎవరికి 20 lakhs, ఎవరికి 40 lakhs గూడ్స్ అయితే, సర్వీస్ అయితే ఎక్కడైనా 20 lakhs ఇక్కడ. సో అది కాంపోజిషన్ స్కీమ్ లిమిట్ 150 lakhs or 1.5 crores. సో ఎక్సెప్షన్స్ సెక్షన్ 11 చెప్పుకున్నావా లేదా, మనం కొన్ని డిస్కస్ చేసాం, మిగతా మీరు చదివారో లేదా మరి. సో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ చెప్పండి అమ్మా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అగ్రికల్చరల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ గుర్తుందా. జిఎస్టి కామన్ పోర్టల్ చూపించామా, www.gst.gov.in. సో యాక్సెసిబుల్ ఓవర్ ఇంటర్నెట్. సో కామన్ పోర్టల్ అది ఎంటైర్ ఇండియాకి ఒకటే, ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, లింకేజ్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంట్రల్. సో కామన్ సర్వీసెస్ లైక్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ టాక్సెస్ అండ్ రిటర్న్స్ అన్నీ ఒకే టైమ్. మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా అదే పోర్టల్, మీరు ట్యాక్స్ పే చేయాలన్నా అదే పోర్టల్, మీరు రిటర్న్స్ వేయాలన్నా అదే పోర్టల్, సేమ్ పోర్టల్, దాన్నే కామన్ పోర్టల్ అంటారు. జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్ దే హెల్ప్ టు ఫైల్ ద రిటర్న్స్ అండ్ అప్లోడింగ్ ద ఇన్వాయిసెస్ అండ్ కాంపెన్సేషన్ సెస్. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏ స్టేట్స్కి అయితే రెవెన్యూ లాస్ వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కాంపెన్సేషన్ సెస్ అనేది కలెక్ట్ చేస్తుంది, అది వాళ్ళకి ఇస్తుంది స్పెసిఫిక్ పర్పస్. ఓకేనా, ఇది ఈ చాప్టర్ సంబంధించి సమ్మరీ అండ్ ఫాస్ట్ ట్రాక్. మినిమం ఇవి గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఈ మెటీరియల్ ప్రింట్ ఇస్తారు మీకు ఇప్పుడు. సో ఇవి ఈరోజు ఈవినింగ్ లోపు తీసుకొని అట్లీస్ట్ ఇదన్నా చదువుకోండి. ఓకేనా, తర్వాత డీటెయిల్ ఉండాలంటే ఎక్కడ ఉంటుంది మీకు ఇచ్చిన మెటీరియల్. సో అలా ఇది ఫాస్ట్ ట్రాక్ అన్నమాట. డీటెయిల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇవి గుర్తుపెట్టుకొని నీట్గా రాయండి అమ్మా. ఫస్ట్ ఇది స్టాండర్డైజ్ అవ్వండి, అంటే మనకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. చెప్పండి అమ్మా, మనం ఇప్పుడు వరకు ఓవర్వ్యూ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఈ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేసామమ్మా. ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం, మీనింగ్ ఆఫ్ టాక్స్. అసలు మీనింగ్ ఆఫ్ టాక్స్ అంటే ఏంటి, అసలు టాక్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. పర్పస్ ఆఫ్ టాక్స్, తర్వాత బిట్వీన్ డైరెక్ట్ టాక్స్ అండ్ డైరెక్ట్ టాక్స్, తర్వాత నేచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్స్, దాని తర్వాత నీడ్ ఆఫ్ జిఎస్టీ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఓల్డ్ టాక్స్ లో ఏంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఆరిజిన్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్ వన్ బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. లాస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ జిఎస్టీ. సో ఇవి ఇప్పుడు వరకు చెప్పుకుందాం మనం. సో ఆర్టికల్ నెంబర్స్ చెప్పండి. 246 అంటే ఎంపవరింగ్ ద గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద లాస్. 269 in IGST. 279A జిఎస్టీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారికి పవర్ ఇచ్చాం. ఓకేనా, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి జిఎస్టీ 1/7/2017. ఫస్ట్ లో ఎవరు ప్రపోజ్ చేశారు, 2004 ఎవరు వాళ్ళు. సరే, తర్వాత మళ్ళీ చిదంబరం గారు ఎప్పుడు 2000. సో తర్వాత 2014లో ఇండియా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, సో ఇండియా అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ కాదు. ఓకే, అంటే బీజేపీ. రైట్, నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంకొకటమ్మా, ఈ జిఎస్టీలో మీకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏమైంది, రెడ్యూస్ అయింది. డబుల్ టాక్సేషన్ ఏమైంది, ఎలిమినేట్ అయిపోయింది. జిఎస్టీ డ్యూయల్ మోడల్, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ గుర్తుంటుందా. సో అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ డిఫరెన్స్. ఇవన్నీ ఒకసారి చదవండి నీట్గా. ఇది ప్రింట్అవుట్ కూడా ఇస్తారు మీకు ఇప్పుడు ఈవినింగ్. ఈ లోపల మీరు ఒకసారి చదువుతూ ఉండండి. రేపు ఏం చేద్దాం మేము, సెకండ్ చాప్టర్ స్టార్ట్. ఆఫ్టర్ వెన్స్డే వి స్టార్ట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఆడిటింగ్. ఓకే, వెరీ సింపుల్, అది కంపెనీ ఆడిట్ అవే ఉంటాయి. ఓకే, రైట్.